ప్రైజ్ లాడమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. బాగున్నారమ్మా? ఆరోగ్యం బాగుందా? ఎవరైనా అనారోగ్యాలతో బాధపడుతున్నారా? మందిరానికి వెళ్ళలేకపోతున్నాను అని దేవుని సన్నిధానంలో కన్నీరు కారుస్తున్నారా? నిజమే. 22వ దావీదు కీర్తనలో నిన్నటి దినం ఆదివారం కదా, దావీదు కూడా ఎంత బాధ అసలు. ఎందుకంటే మందిరం అంటే ఆయనకి ఎంత ప్రేమ, దేవుడంటే ఎంత ప్రేమ. మందిరంలో స్తుతించాలన్నా, ఆరాధించాలన్నా, నాటబడాలన్నా, తర్వాత దేవుని యొక్క మహిమను చూడాలన్నా కూడా చాలా చాలా ఇష్టం మందిరానికి. కానీ దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ కలిగిన దేవుణ్ణి చూడలేకపోతున్నాను, మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, నా అనారోగ్యాన్ని బట్టి నడవలేకపోతున్నాను అని ఎవరైనా అనుకుంటున్నట్టయితే తప్పకుండా దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి దేవుని సన్నిధిలో మందిరానికి వెళ్ళే కృప ప్రభు మీకు అనుగ్రహించినగాక. ఆమెన్. నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళాలని వెళ్ళాలమ్మా. దేవుని మందిరానికి ఖచ్చితంగా మనం వెళ్ళాలి. సరే, నెలలో కనీసం ఒక్కసారైనా ప్రభుకి మనం దేవుని సన్నిధికి కనపడి మనము రావాలి. ఆమెన్. అలా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న మీ అందరూ కూడా దేవుని ఈ రోజుల్లో కొంతమందికి నిజమే, ఒకవేళ వాళ్ళు వ్యాధులతో ఉంటే పర్వాలేదు, వాళ్ళు బాధలతో మంచములు లెగలేని స్థితి ఉంటే లైవ్లు వినొచ్చు. కానీ దేవుని బిడ్డలారా, ఒకవేళ కొంచెం నడవగలిగినా తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళండి. ఆమెన్. ఈరోజు దేవుని వాక్యము 68వ దావీదు కీర్తన. ఇక్కడ ఒక చక్కటి మాట 19వ వచనాన్ని చదువుతున్నాను. ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్తయే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దావీదు చక్కటి మాటలు. ప్రభువు స్తుతి నొందునుగాక. దావీదు రాసే కీర్తనలో 2 ఉంటాయి. ఒకటి స్తుతి ఉంటుంది, రెండోది కృప ఉంటుంది. దేవుని బిడ్డలారా, నిజంగా ఆ స్తుతి ఎంత గొప్పది అంటే ఆ స్తుతుల ద్వారా అనేక మంది శత్రువులు కూల్చిన వాళ్ళు స్తుతించాడు. యోబు స్తుతించాడు, తర్వాత అబ్రహాము స్తుతించాడు. ప్రభువా, నీ వాగ్దానం నెరవేర్చినందుకు మీకు మహిమ కలుగునుగాక అని దేవుణ్ణి స్తుతించాడు. దేవుని బిడ్డలారా, అందుకనే స్తుతి చెల్లించుట భక్తి పరులకు శోభస్కరము అంటున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, మనందరి జీవితాలలో దేవుని యొక్క ఆయుష్ని పెంచుద్ది, తర్వాత ఎరుకు గోడల్లాంటి సమస్యలను కూల్చివేసేదే మనం నోటిలో నుంచి దేవుణ్ణి స్తుతించటం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన, ప్రభు స్తుతి నొందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. చూడండి, మనం స్తుతించటంలో దేవుడిచ్చిన నోరేగా ఇది, దేవుడిచ్చిన నాలుకే కదా. అందరూ దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఎలిజబెత్ రాణి మందిరానికి వచ్చిందంట. మందిరానికి వచ్చి ఆమె ఎలిజబెత్ అంటే ఆమె పెద్ద దేశానికే రాణి అంట. మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేస్తుందంట. అనుకోకుండా ఒక ముసలామె, అంటే ఒక బీద ఆమె, మరి ఎట్లా అంటే ఆమెకు మంచి వస్త్రాలు కూడా లేవు, వచ్చి ఆమె పక్కన మోకరించి ఏమో ప్రార్థన చేస్తుంటే ఎందుకో ఎవరో కన్నీరు కారుస్తూ అని ఈ బీద ఆమె చూసిందంట. చూసేసరికి ఎలిజబెత్ రాణి చక్కటి అలంకరణతో మంచి అందముగా, చక్కగా, ప్రకాశమానముగా మెరిచిపోతుందంట. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రములు. అలాగే ఆమె అమ్మో ఆ రాణిగారని కౌకలేసి పక్కకు వెళ్ళిపోయి పక్కన కూర్చొని ఏం చేస్తుందంట? దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని పక్కన దేవునిని అలంగాని ఈమె కళ్ళు తెరిచి చూడంగానే దేవుని బిడ్డలారా, దేవుడి చక్కటి అద్భుతం. ఆమె లేదంట అక్కడ. అయ్యో, ఈమె లేదు ఏంటి అని ఈ ఎలిజబెత్ రాణి చూస్తే పక్కకి వెళ్ళి మోకరిస్తుందంట, ప్రార్థన చేసిందంట. అయ్యా, నన్ను క్షమించండి, ఆమె దేశానికి రాణి అయ్యా, ఉన్నత స్థితిలో ఉందయ్యా, అయ్యా నేను తెలియకుండా వెళ్ళి మోకరించాను, ప్రార్థన చేయమని పశ్చాత్తాపడి కన్నీరు కాచాం. ప్రార్థన చేస్తుంటే వెంటనే ఈమె అక్కడికి వెళ్ళి ఆమె చేతిని పట్టుకుని ఏమందో తెలుసా? అమ్మా, నేను కూడా నీలాంటి మనిషినే, నాకేం గొప్ప కాదమ్మా, ఒకవేళ నేను ఎలిజబెత్ రాణినే కావచ్చు, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన ఒక సామాన్యమైన బిడ్డను. దేవుడు నాకు ఆ స్థితినిచ్చింది కూడా
దేవుడే కాబట్టి అమ్మ అలా అనుకోవద్దు. దేవుని మందిరంలో అందరము సమానమే. నిజమే, దేవుని దృష్టిలో కూడా మనందరము సమానమే. దేవుడు ఎవరిని ఎట్లా హెచ్చించాలి, ఎవరిని ఎలా తగ్గించాలి అన్నది కాదు, కానీ ప్రభు ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అన్నాడు, అనుదినము ఆయన భారము భరిస్తున్నాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, నీ భారము నువ్వు స్థితిస్తూ కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉంటే నీ భారం భరించుకోకుండా పో, నువ్వెవరో నాకు తెలియదు అనరమ్మ. అలాంటి తండ్రి కాదు మన తండ్రి. అందుకే ఆయన అన్నాడు, అనుదినము చక్కగా మన భారమును భరిస్తూ, మన బాధ్యతను వహిస్తూ, మన కష్టాలు భుజం మీద వేసుకొని ఆయన మనల్ని మోకాళ్ళ మీద ఆడిస్తూ నిజంగా అరచేతులు చెక్కుకొని కాపాడుతున్న ఆ దేవదేవుడు ఈ రోజున మనతో ఉన్నాడు, మన కష్టాల్లో ఉన్నాడు, మన ఇంట్లో ఉన్నాడు. నిజంగా చెప్తాను, చెప్పు, నీతో ఉన్నాడు, నీ భారం ఆయన భరిస్తున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయ్యి ఉన్నాడు. చెప్పండి, ఆయనే సమస్తము చూసుకుంటాడు. ఆయనే ఎన్ని బాధలు, ఎంతమంది దుఃఖాలు నేను చూస్తున్నానంటే ప్రభు వారికి నేను చెప్పేది ఒకటే, అమ్మ ఎవరి వైపు చూడకండి, దేవుడి వైపు చూడండి. ఆయన ఖచ్చితంగా నీ కార్యాన్ని చేస్తాడు. ప్రార్థన చేసుకుని, పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి, ఈ రోజంతా వాక్యంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క కష్టాన్ని తొలగించి వారికి నెమ్మది, సంతోషము, ఆరోగ్యాలు, ఆశీర్వాదము అయ్యా నీ కృపనిచ్చి దినం వారిని మీరు ముందుంటూ నడిపించమని యేసు నామమున అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.